కాదుల్లా ప్రతిపక్షం ఉండనే ఉండొద్దు, వచ్చే ఓట్లల్ల మాకు పోటీ ఎవరు నిలబడొద్దు అని అనుకుంటే ఎట్లా? అగో గట్లనే చేస్తురట పువ్వుపాటోళ్ళు. కేంద్ర సర్కారుకు ఎదురు తిరిగి మాట్లాడినోళ్లను జైల్లేత్తాన్రు. 100 తప్పులు చేసినా కాషాయం కండువ కప్పుకున్నోళ్ళేమో వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క మారిపోయి కడిగిన ముత్యాలైతున్నారు. ఇది నా మాట కాదు, ప్రతిపక్షం లీడర్ల అరెస్టులు కేసులు చూసి జనాలే అంటుండ్రు. పాండ్రి ఈ ఊరంగా చెప్పుకుందాం ఈ ముచ్చట్నే. ఏమనుకున్నా మంచిదే, ఈ ఈడీ సిబిఐ బీజేపీలు ఎట్లా నడిపితే అట్లా నడుచుకుంటాయని చిన్న పోరానికి కూడా సమజైతున్నదుల్లో. మీకు కూడా గట్లనే అనిపిస్తున్నదా లేదా? లేకుంటే ఏంది మరి? కేంద్రానికి ఎదురు తిరిగి మాట్లాడినోళ్లను అరెస్ట్ చేసుడు కేసులేసుడు ఇదే కథ నడుస్తాంది. మన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సార్ ను అరెస్ట్ చేసిర్రు, మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కను అరెస్ట్ చేసిర్రు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద సారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ ను అరెస్ట్ చేసిర్రు. ఇక ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళందరూ బీజేపీ సర్కారు చేసిన తప్పులను తాపకో మల్కా ఎత్తి చూపినోళ్లే, బీజేపీ మాట ఇననోళ్లే. అందుకే మాట ఇనకుంటే బీజేపీలు జైల్లేస్తారు అని జనానికి అనుమానం వచ్చేది కూడా గందుకే. అంతెందుకొల్లా పేర్లెందుకు గాని మొన్నటిదాకా ఎంతో మంది మీద కేసులైనాయి, దొంగదందాలు చేస్తున్నారని వాళ్ళ ఇండ్లల్లా ఈడీ సిబిఐ ఐటీ దాడులైనాయి. అదేందో కేసులైనోళ్ళు బీజేపీల షరీకై కమలం కండువ కప్పుకోంగనే ఆ కేసులు మాయమైనాయి. వాళ్ళేమో నిర్మా సర్పుతోని రుద్దుకున్న ముత్యాలు లెక్క మారిపోయిర్రు. గింత అద్మానం ఉంటా అదొల్లయ్యడనన్నా? రాజకీయం గింత ఘోరంగా ఉంటదా అసలు? అసలే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అంటే ఈ ఎలక్షన్ల ముందు గట్టిగా మాట్లాడేటోళ్ళు ఉండొద్దనే కదా ఈ కుట్రేషం. అరే ఇదెక్కడి తరీకా, ఇదెక్కడి సిద్ధాంతం అని అనుకుంటా శాపాలు పెడుతున్నారు జనాలు.